చలిగాలి మెల్లగా తన పంజాను విసురుతుంది. సాయంకాలం నుంచి చలి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో మన చర్మానికి చాలా చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. చలిదాటికి మన చర్మం ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. కాళ్ళు చేతులపైన ఇట్టే పగుళ్ళు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని యోగాసనాల్ని సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. పొడి చర్మం బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి శీతాకాలం వచ్చిందంటే మరి చర్మానికి సంబంధించినటువంటి అనేక రకమైన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చర్మం పొడారిపోవడం, డ్రై అయిపోవడం, చర్మం చిట్లిపోవడం, పొలుసులుగా ఉండడం, పెదవులు చిట్లిపోవడం, అరికాళ్ళు పగిలిపోవడం, ఇంకా శరీరం అంతా కూడా చాలా డ్రై అయిపోయి వికారంగా ఉంటూ ఉంటుంది. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్చర్స్ శరీరంలోని బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడంలో, శరీరంలో ఆ రకమైనటువంటి డ్రైనెస్ను తగ్గించడానికి, తేమదనాన్ని పెంచడానికి కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు చాలా బాగా సహకరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం త్రికోణాసనం, ధనురాసనం మరియు వరుణ ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు త్రికోణాసనం, ఇది నిలబడి చేసే స్థితి నుంచి చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. శరీరానికి ఇరువైపులా హస్తాలు తాకుతూ ఉన్న విధంగా ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఒక 1 ఫీట్ లెఫ్ట్ సైడ్, రైట్ లెగ్ని ఒక 1 ఫీట్ రైట్ సైడ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమ వైపుకు తిప్పి ఉంచాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ షోల్డర్స్ లెవెల్స్కి హ్యాండ్స్ని రైజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేసే విధంగా ఉంచి మీ దృష్టి పూర్తిగా రైట్ హ్యాండ్ని చూస్తున్న విధంగా ఉండాలి. ఎక్కడ మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు. కుడి చేతి యొక్క అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. స్లోలీ యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హస్తాలు దించాలి. ఎడమ కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపుకి తిప్పి ఉంచి ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయాలి భుజాలకు సమాంతరంగా. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ కుడివైపుకి బెండ్ అవుతూ కుడి చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకునే విధంగా ఉంచాలి. మీ ఎడమ చేయి అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉంటుంది. మీ ఎడమ చేతి యొక్క అరిచేతిని మీ దృష్టి చూస్తున్న విధంగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా కుడి కాలు నుంచి కుడి చేతిని వేరు చేసి యథాస్థానానికి రావాలి. హ్యాండ్స్ రిలీజ్ చేయాలి. కుడి కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తెచ్చుకొని పాదాలు రెండు నార్మల్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు కూర్చోండి. దండాసనానికి రండి. కాలు రెండు స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు శవాసనానికి రావాలి. ఇప్పుడు బోర్లా పడుకోండి. ఇప్పుడు ధనురాసనం చేస్తాం. కాలు రెండు ఫోల్డ్ చేయండి. ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్ళను పాదాల దగ్గర పట్టుకోండి. ఇప్పుడు హెడ్ని, చెస్ట్ని, థైస్ని స్ట్రెచ్చింగ్ రేజ్ చేయండి. ఎంత వీలైతే అంత ధనురాసన భంగిమలో హెడ్, నెక్, చెస్ట్, థైస్ని పూర్తిగా రేజ్ చేసి ధనురాసన భంగిమలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు స్లోగా కిందకి రండి. అలా ఉండండి. మరొక్కసారి చేస్తాం. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ రేజ్ యువర్ హెడ్, నెక్, చెస్ట్, షోల్డర్స్ పూర్తిగా స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి.
ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి క్రిందకి రండి. చేతులతో హస్తాలని, పాదాలను వేరు చేయండి. రిలీజ్ చేసి రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు సుఖాసనానికి రావాలి. వరుణ ముద్ర చేస్తాం. ఈ వరుణ ముద్ర సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. రెండు అరిచేతులు మోకాళ్ళ పైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో లిటిల్ ఫింగర్ని, చిటికెన వ్రేలును ఫోల్డ్ చేసి బొటన వ్రేలు యొక్క చివరికి తాకించి ఉంచాలి. చిటికెన వ్రేలు బొటన వ్రేలు చివర్లు తాకించి, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వ్రేలు స్ట్రైట్గా ఉండాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకుంటూ నిదానంగా శ్వాస పైన కాన్సన్ట్రేట్ చేసి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేస్తారు. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. దాన్ని రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. చూశారు కదండి, ఈ యొక్క త్రికోణాసనం, ధనురాసనం, వరుణ ముద్ర. ఈ యొక్క స్కిన్ డ్రై అయిపోయేటటువంటి సమస్యల నుంచి మన శరీరాన్ని రక్షించడానికి, మన యొక్క చర్మ సౌందర్యానికి ఉపయోగపడేటటువంటి ఆసనాలు. ఈ ఆసనాలు చేయడం ద్వారా శరీరంలోని బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి శరీరంలో తేమదనాన్ని పెంచి డ్రైనెస్ని తగ్గించడానికి, స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క వరుణ ముద్ర కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆసనాలు, ముద్రలు కనుక చేసినట్లయితే మనం చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా మన యొక్క ప్రశాంతత కూడా, ఈ యొక్క స్కిన్ సౌందర్యం ఎంతగానో మనకి సహకరిస్తూ ఉంటుంది. చూశారు కదండి, మరి ఈ చర్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇటువంటి ఆసనాలు చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.